వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మనం నోరూరించే టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. వచ్చేసేయండి, నిల్వ పచ్చడి అనమాట. సో ఫైనల్గా నేనైతే ఒక 2 కేజెస్ అయితే తీసుకున్నాను ఫ్రెష్ టమోటాస్. సో ఇప్పుడు దీన్నైతే మనం వాటర్ అయితే వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకుందాం. సో మీరు ఎప్పుడైనా పికిల్స్ పెట్టుంటే కామెంట్ చేసేసేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట దగ్గరుండి చూడడం. సో యాక్చువల్గా మా నాన్నమ్మ వాళ్ళు పెట్టేటప్పుడు ఏంటంటే ఊరగాయ అప్పుడు చూస్తున్నాను కానీ బట్ టమోటా పికిల్ అప్పుడు నేను ఎప్పుడు లేననమాట. సో మా అత్తమ్మ అయితే పికిల్ పెడుతుంటే సరే వీడియో తీద్దామని చెప్పి ట్రై చేసి తీశారనమాట. సో కొన్ని కొన్ని అయితే నేనే చేశాను. సో ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళని వంపేసుకోవాలన్నమాట. ఒక డీజిల్ అయితే వేసేసుకోవాలి. సో ఇలా వేసేసిన తర్వాత దీన్నైతే మనం ఒక పొడిగుడ్డ మీదకైతే వేసేసుకుందాం. సో ఇలా పొడిగుడ్డ మీదకైతే వేసేసుకొని ఫ్యాన్ కింద కొంచెంసేపు ఆరనివ్వాలి. సో ఇలా ఆరిన తర్వాత ఒక పొడి టవల్ తీసుకొని దాంతోటి 1 బై 1 అయితే తుడుచుకుంటూ ఒక డిష్‌లోకి అయితే వేసుకోవాలనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అనేది గాని ఉంటే మనకి పికిల్ అనేది చెడిపోద్దనమాట. ఎక్కువ రోజులు ఉండదు. సో అందుకని మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఫైనల్‌గా అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కలైతే కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇవైతే మనకి 2 కేజెస్ పడ్డాయన్నమాట. సో ఈ ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనం దీనికి ఏంటంటే పావు కేజీ ఉప్పు అనమాట. పావు కేజీ ఉప్పులో మేము కొంత అంటే కొంత ఒక 50 గ్రామ్స్ వచ్చి మిగతాదంతా యాడ్ చేసేసాము. సో ఇంకా ఫైనల్గా వచ్చి ఒక 100 గ్రామ్స్ చింతపండు అనమాట. సో దీంట్లో అయితే మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయని అవసరమే లేదనమాట. యాక్చువల్గా మనకి పొయ్యి మీద పెట్టాం కదా, ఆ ఆవిరికే మనకి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో మూత అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, ఇలా మామూలుగానే వదిలేసేయాలి. మూత పెడితే ఏమవుతుందంటే మూతకి పెట్టినప్పుడు మనకి ఆవిరి నీళ్ళన్నీ పడిపోతాయి అనమాట. సో అప్పుడు పికిల్ ఇంకా లూజ్ అయిపోద్ది అనమాట, నీరు నీరుగా. సో అందుకని చెప్పేసి మనం మూత అయితే పెట్టకూడదు, వాటర్ కూడా యాడ్ చేయకూడదు అనమాట. యాక్చువల్గా మనకి టమోటాలో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రావాలి. సో ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని. సో తర్వాత అయితే మనము ఒక 100 గ్రామ్స్ ఆవాలు అయితే వేపుకుందాం. నీట్గా కొంచెం చిట్టుపట్లాడేంత వరకు వేపుకుంటే సరిపోద్దనమాట. సో ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 100 గ్రామ్స్ మెంతులు అయితే తీసేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. బట్ నేనేం చేశానంటే కొంచెం దోరగా కాకుండా కొంచెం నల్లగా వేపేసాననమాట. సో ఇట్లాంటివి వేపేటప్పుడు దగ్గరుండి వేపుకోవాలన్నమాట. చూసారు కదా, నాకు తెలియలేదు ఫస్ట్ టైము. సో ఎవరైనా వేపేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా వేపుకోండి చేసుకునేవాళ్ళు. సో ఫైనల్గా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత నేనైతే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి గుంటూరు మిర్చి కారం అంట. ఇది మేము బిగ్ బాస్కెట్లో తెచ్చుకున్నాము నెల్లూరులో. సో ఇదైతే మంచి కలరిష్గా ఉంది, చాలా బాగుందనమాట. కారం కూడా మంచి ఘాటుతనం ఇస్తుందనమాట. సో ఫైనల్గా అయితే ఈ విధంగా కారం అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా పికిల్ ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకా ఫైనల్గా అయితే కొంచెం ఆవపిండి అనమాట, ఆవపిండి మెంతిపిండి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమైద్ది అనమాట, మనము 100 గ్రామ్స్ వేపుకున్నాం కదా సార్, దాంట్లో క్వాంటిటీ ఎంత వేసుకోవాలి ఏంటని ఇప్పుడు తెలుస్తుంది అనమాట మనకి, పికిల్ ఎంత అయింది ఏంటి దాన్ని బట్టి. సో మేమైతే అన్ని కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాం. సో ఇది కూడా నీట్గా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. సో మళ్ళీ వచ్చేసి పొయ్యి మీద అయితే ఒక బాండలు అయితే పెట్టేసుకొని ఒక పావు కేజీ నూనె అయితే వేసుకున్నాం అనమాట. సో ఈ పావు కేజీ నూనె అయితే వేసేసుకొని ఆవాలు ఎండుమిర్చి విరగదీసేసేసాం ముక్కలు చేసేసి. సో ఇప్పుడు దీన్ని అయితే మనం కొంచెం సెగపెడితే చాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత ఈ పికిల్లో అయితే యాడ్ చేసుకుందాం, అంటే తిరగమోత అంటారు కదా. సో ఆయిల్ అయితే తెచ్చి ఈ పికిల్లో అయితే వేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఈ పికిల్లో అయితే వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇంకా ఫైనల్గా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. సో నేనైతే గాజు సీసాలు అయితే నిల్వ చేసుకున్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.